దేవా, మిథున కలుస్తారనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఉపద్రవం ముంచుకొస్తూనే ఉంది. సరిగ్గా హరివర్ధన్ దేవాని అల్లుడిగా అంగీకరించి మిథునకు తగ్గ భర్త ఇతనే అని చెప్పే టైంకి ఊహించని ఘటనతో దేవా, మిథునల కథ తలకిందులైంది. నిన్ను ప్రేమిస్తున్నాను మిథున అనే మాట దేవా నోటి నుంచి వినాలని ఎప్పట్నుంచో ఎదురుచూస్తుంది మిథున. సరిగ్గా ఆ మాట చెప్పే టైంకి ఆమె గుండెల్లో బుల్లెట్ దిగింది. తనతో ఉంటే మిథున ప్రాణాలకు ప్రమాదమని భావించి ఆమె జీవితంలోంచి వెళ్లిపోతున్నానని హరివర్ధన్కి మాటిచ్చి వచ్చేస్తాడు దేవా. ఇటు మిథున దేవా కోసమే తప్పిస్తూ ఉంటుంది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికొచ్చిన మిథున దేవాకి ఫోన్ చేస్తుంది. అయితే దేవాకి మిథునతో మాట్లాడాలని ఉన్నా హరివర్ధన్కిచ్చిన మాటతో ఆగిపోతాడు. దాంతో మిథున, దేవా నా ఫోన్ ఎందుకు రిసీవ్ చేసుకోవడం లేదు అంటూ పదే పదే ఫోన్ చేస్తుంది. అది చూసి హరివర్ధన్ మింగలేక కక్కలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా దేవా ఫోన్ రిసీవ్ చేసుకోకపోయేసరికి ఏదో పనిలో ఉండి ఉంటాడు, టెన్షన్ పడకమ్మా అనంటుంది లలిత. దాంతో మిథున, లేదమ్మా ఏదో జరిగింది అంటూ హరివర్ధన్ దగ్గరికి వెళుతుంది. ఏమైంది నాన్నా? దేవా ఎందుకు వెళ్ళిపోయాడు? ఏం జరిగింది అని అడుగుతుంది. ఇంతలో లలిత వచ్చి, ఏం కాలేదమ్మా, నువ్వు కోలుకునే వరకు దేవా నీ పక్కనే ఉన్నాడు. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. నువ్వు ప్రాణాలతో బయటపడాలని గుడికి వెళ్లి నిప్పుల గుండం కూడా తొక్కాడు అనంటుంది. దాంతో మిథున, నాకోసం నిప్పులపై నడిచినవాడు నేను కోలుకునేసరికి నా పక్కన లేకుండా ఎందుకు వెళ్ళిపోతాడు? నేను ఫోన్ చేస్తున్నా ఎందుకు తీయడం లేదు? ఏదో జరిగింది. ఏం జరిగిందో చెప్పండి నానా అని నిలదీస్తుంది మిథున. అయితే ఎంత అడిగినా నోరు విప్పడు హరివర్ధన్. గ్యారేజ్కి వెళ్లిన దేవా మిథునను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు. అది చూసిన అతని మిత్రులు, వదినతో సంతోషంగా ఉండాల్సిన నువ్వు కన్నీళ్లు పెట్టుకోవడమేంటి? ఏం జరిగిందో చెప్పు మచ్చా అని అడుగుతారు. వాళ్లు ఎంత అడిగినా నోరు విప్పడు దేవా. అనంతరం మిథునకు ఈ గతి పట్టడానికి కారణం ఎవడు? నా చావును చూడాలనుకున్నవాడి చావును చూడాలి అని అనుకుంటాడు దేవా. ఇటు హరివర్ధన్, మిథునకు దేవాని దూరం చేశాను, కాని శాశ్వతంగా వాళ్ళని దూరం చేయలేకపోతున్నాను. మిథున జీవితంలో దేవా అనే పేరును ఎలా చెరిపేయాలో తెలియడం లేదు. ఎవరి సహకారం తీసుకోవాలో అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూ ఉండగా, గుడ్ మార్నింగ్ మామయ్య అంటూ ఎంట్రీ ఇస్తాడు ఆదిత్య. మిథున దగ్గరికెళ్లి పలకరిస్తాడు. నువ్వు మళ్లీ పుట్టావు మిథున, అది నా అదృష్టం. నీకు దెబ్బ తగిలితే నా ఊపిరి ఆగినట్టయింది. నీకేమైనా అయితే నేను బ్రతకగలనా అనంటాడు. ఆ మాటలు విని మిథున, ఏం మాట్లాడుతున్నావు? నాకేమైనా అయితే నువ్వు బతకలేకపోవడమేంటి అర్థం లేకుండా అనంటుంది. దాంతో ఆదిత్య, నువ్వు నా ఫ్యామిలీ కంటే ఎక్కువ మిథున, నా బెస్ట్ ఫ్రెండ్వి కదా. ఇప్పటికైనా నువ్వు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది మిథున. నువ్వింకా ప్రమాదంలోనే ఉన్నావు. దేవా రూపంలో ప్రమాదం నిన్ను వెంటాడుతూనే ఉంది అనంటాడు. ఆ మాటతో మిథున, బుద్ధి లేకుండా మాట్లాడకు. దేవా నా కోసం ప్రాణాలిస్తాడు. అలాంటి వ్యక్తి వల్ల నా ప్రాణాలకు భయమేంటి అనంటుంది. ఆ మాటతో ఆదిత్య, అవును మిథున, నీపై అటాక్ చేసింది దేవా శత్రువులట. నీకు ఏ క్షణమైనా ప్రాణభయం ఉంది అనంటాడు. దాంతో మిథున, దేవా నా పక్కనుండగా నాకేం కాదు. ఇలాంటివి 100 ప్రమాదాలనైనా గెలిచి వస్తాను అనంటుంది. ఇక త్రిపుర దగ్గరికి వెళ్లిన ఆదిత్య మంచి టైం చూసి, మామయ్యతో మా పెళ్లి గురించి మాట్లాడక్క, ఆ దేవాగాడు మళ్లీ జీవితంలో మిథున దగ్గరికి రాడు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అటు దేవా మిథున గురించే ఆలోచిస్తూ తిండి తిప్పలు మానేస్తాడు. దాంతో సత్యమూర్తి వచ్చి కొడుక్కి నచ్చజెప్తాడు. ఏమైంది దేవా? మిథున పుట్టినరోజు నాడు నీ కళ్లల్లో ఎప్పుడూ చూడనంత ఆనందాన్ని చూశాను. కాని ఇప్పుడు అవే కళ్లల్లో అంతకు మించిన బాధను చూస్తున్నాను. చెప్పు నాన్నా, ఏమైంది? నీ బాధకి కారణమేంటో ఈ నాన్నకి చెప్పు అని నిజాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తాడు సత్యమూర్తి. అయితే రేపటి ఎపిసోడ్లో దేవాన్ని వెతుక్కుంటూ ఇంటికి వచ్చేస్తుంది మిథున. ఆ తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.